ఒక నగర రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడు నివసించేవాడు. అతడు అక్కడికి వచ్చే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను, ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన ప్రయాణికులను భిక్షం అడిగి తన పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అతడు భిక్షం అడుగుతూ ఉండగా ఒక పొడవైన సూటు బూటు ధరించిన వ్యక్తిని చూశాడు. అతన్ని చూడగానే ఈ భిక్షగాడు అనుకుంటున్నాడు, ఈ వ్యక్తి చాలా ధనవంతుడులా కనిపిస్తున్నాడు. అతనిని అడిగితే తప్పకుండా నాకు బాగా డబ్బులు ఇస్తాడేమో అని అనుకున్నాడు. వెంటనే భిక్షగాడు ఆ ధనవంతుడి దగ్గరికి భిక్షం అడగడం కోసం వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావా? ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా అని అడిగాడు. ఆ భిక్షగాడు ఏం మాట్లాడాలో తెలియక, స్వామి, నేను ఒక భిక్షగాడిని, ఎప్పుడూ అడిగే పనిలోనే ఉంటాను. నా దగ్గర ఎవరికైనా ఏదైనా ఇచ్చే స్థాయి లేదు. అప్పుడు ఆ ధనవంతుడైన వ్యక్తి ఒక విషయాన్ని చెప్పాడు. నీ దగ్గర ఎవరికైనా ఏదైనా ఇచ్చే అవకాశం లేకపోతే నీకు అడిగే హక్కు కూడా లేదు. నేను ఒక వ్యాపారిని, ఇవ్వడం తీసుకోవడం పైనే విశ్వాసాన్ని చూపిస్తాను. నీవు నాకు ఏదైనా ఇవ్వగలిగితేనే నేను నీకు ఏదైనా ఇస్తాను అని చెప్పి ఆ ధనవంతుడు రైలెక్కి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఆ భిక్షగాడు ధనవంతుడు చెప్పిన మాటల గురించే ఆలోచించడం ప్రారంభించాడు. ధనవంతుడు చెప్పిన మాటలు అతని మనసుకి నాటుకుపోయాయి. తను ఆలోచిస్తున్నాడు, నేను అడుక్కుంటున్నప్పుడు నాకు అందుకే డబ్బులు లభించడం లేదేమో, నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వడం లేదు. మళ్ళీ తనే అనుకుంటున్నాడు, నేను ఒక భిక్షగాడిని, నేను ఎవరికి ఏమి ఇవ్వగలను? కానీ నేను ఎప్పుడూ ఎవ్వరికి ఏమీ ఇవ్వకుండా అడుగుతూనే ఉంటే ఎలా అని అనుకుని తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకి ఎవరైతే భిక్షం వేస్తారో వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ అతని మనసులో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంది. తను అనుకుంటున్నాడు, నేను ఒక భిక్షగాడిని కదా, నేను ఎదుట వాళ్ళకి ఏమి ఇవ్వగలను? ఆ విషయం గురించి ఆలోచిస్తూ 2 రోజులు గడిచిపోయాయి. కానీ తనకి తన ప్రశ్నకు సమాధానం లభించలేదు. 3వ రోజు అతను రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుని ఉండగా అక్కడ మొక్కలకి ఉన్న పువ్వులను చూశాడు. రైల్వే స్టేషన్ కి అటూ ఇటూ ఉన్న మొక్కలకి చాలా పువ్వులు విరబూసి ఉన్నాయి. నిజమే, నేను భిక్ష ఇచ్చేవారికి ఈ పువ్వులను ఇస్తే అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆ భిక్షగాడికి బాగా నచ్చింది. అతను వెంటనే వెళ్ళి ఆ పువ్వులను కోసుకుని తెచ్చుకున్నాడు. రైల్లో భిక్షం అడగసాగాడు. ఈసారి భిక్షం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తను బదులుగా పువ్వులు ఇవ్వడం ప్రారంభించాడు. ఇది ప్రయాణికులకు కూడా బాగా నచ్చింది. వారందరూ కూడా పువ్వులను తీసుకుని భిక్షగాడికి భిక్షం వేస్తూ ఉండేవారు. భిక్షాన్ని తీసుకుని భిక్షగాడేమో వారికి తిరిగి పువ్వులను ఇస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే అతను గమనించాడు, ఇప్పుడు అతనికి భిక్షం వేసేవారు ఎక్కువయ్యారు. తను స్టేషన్ దగ్గరలో ఉన్న పువ్వులను కోసుకుని తెచ్చుకునేవాడు. ఎప్పటి వరకు అయితే తన దగ్గర పువ్వులు ఉన్నాయో అప్పటి వరకే తనకి ఎక్కువ మంది డబ్బులని వేసేవారు. అయితే పువ్వులు అయిపోయిన తర్వాత భిక్షం రావడం తగ్గిపోయేది. ఒకరోజు ఆ భిక్షగాడు ఆ ధనవంతుణ్ణి చూశాడు. ఆ ధనవంతుడు రైల్లో కూర్చుని ఉన్నాడు. ఎవరి వల్ల అయితే తనకి భిక్షం తీసుకోవడానికి బదులుగా పువ్వులు ఇవ్వడం అలవాటైందో ఆ వ్యక్తిని చూశాడు. భిక్షగాడు ఆనందంగా అతని వద్దకు వెళ్ళి ఆ ధనవంతుణ్ణి భిక్షం అడుగుతూ చెప్తున్నాడు, ఈ రోజు నా దగ్గర మీకు ఇవ్వడానికి పువ్వులు ఉన్నాయి. మీరు నాకు భిక్షం వేశారంటే దానికి బదులుగా నేను మీకు పువ్వులు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడైన వ్యక్తి చిరునవ్వుతో కొంత డబ్బులను ఇచ్చాడు. భిక్షగాడు అందుకు బదులుగా పువ్వులను అందజేశాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఆనందంగా అంటున్నాడు, వావ్, నువ్విప్పుడు నాలాగే వ్యాపారి అయ్యావు. ఆ మాటలు చెప్పి ఆ ధనవంతుడు స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ధనవంతుడు చెప్పిన మాటలు మళ్ళీ ఆ బికారివాడి మనసులో నాటుకుపోయాయి. ఆ భిక్షగాడు మాటి మాటికి ఆ ధనవంతుడు చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడిపోతున్నాడు. తన కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. తనకు అనిపిస్తుంది, నేను సఫలతను సాధిస్తున్నాను, నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే తను ట్రైన్లో నుంచి కిందకి దిగాడు. చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆకాశం వైపు చూస్తూ, నిజమే,
నేను భిక్షువుని కాదు, నేను వ్యాపారిని, నేను కూడా ధనికుణ్ణి కావచ్చు అని గట్టిగా అరిచాడు. జనాలందరూ కూడా తనని చూసి ఈ భిక్షగాడికి పిచ్చి పట్టినట్లుగా ఉంది అని అనుకున్నారు. ఆ తర్వాత భిక్షగాడు మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ కనిపించలేదు. 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్లో సూటు బూటు ధరించిన 2 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో ఒకరు మరొకరిని చూసి ప్రశ్నించారు, మీరు నన్ను గుర్తుపట్టారా అని. లేదు, మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా అని అడిగాడు మరొక వ్యక్తి. అప్పుడు మొదటి వ్యక్తి నవ్వుతూ అన్నాడు, మనం ఇది వరకు 2 సార్లు ఇదే రైల్లో కలిసాము, మనం ఇప్పుడు 3వసారి కలుసుకున్నాము. రెండవ వ్యక్తి అంటున్నాడు, నాకు గుర్తు రావడం లేదు, మనం ఇంతకు ముందు 2 సార్లు ఎప్పుడు కలిసాము. ఇప్పుడు మొదటి వ్యక్తి నవ్వుతూ అంటున్నాడు, మనం ఇంతకు ముందు కూడా 2 సార్లు ఇదే ట్రైన్ లో కలిసాము, నేను అదే బికారి వాడిని. మొదటిసారి మనం కలిసినప్పుడు మీరు నాకు చెప్పారు నేను జీవితంలో ఏం చెయ్యాలి అని. రెండవసారి కలిసినప్పుడు నాకు చెప్పారు నేను అసలు వాస్తవానికి నేను ఎవరు అని. రెండవ వ్యక్తి అప్పుడు మొదటి వ్యక్తిని గుర్తుపట్టి ఆశ్చర్యపోతూ అన్నాడు, ఓ గుర్తొచ్చింది, నువ్వేనా? మొదటిసారి నేను నీకు భిక్ష ఇవ్వకుండా నిరాకరించాను, రెండవసారి నీవు నాకు పువ్వులని ఇచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు సూటు బూటు వేసుకుని ఎక్కడికి వెళుతున్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేసరికి మొదటివాడు అంటున్నాడు, నేను అదే బిచ్చగాడిని, కానీ ఇప్పుడు నేను ఒక పెద్ద పూల వ్యాపారిని, నా వ్యాపారం పని మీదే ఊరికి వెళుతున్నాను. కొంచెం సేపు ఆగి తను అంటున్నాడు, మీరు మొదటిసారి నన్ను కలిసినప్పుడు ప్రకృతి నియమాన్ని నాకు చెప్పారు, దాని అనుసారమే నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడే నాకు ఏదైనా దొరుకుతుంది. ఇవ్వడము తీసుకోవడము ఈ ప్రక్రియ వాస్తవానికి నిజంగా పనిచేస్తుంది. నేను దానిని స్వయంగా ఆస్వాదించాను, కానీ నేను ఎప్పుడూ కూడా నన్ను ఒక బికారి వాడిలాగే అనుకున్నాను. ఎప్పుడూ నేను దానికన్నా గొప్ప స్థాయిలో ఆలోచించలేదు. రెండవసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు చెప్పారు నేను ఒక వ్యాపారిని అయ్యానని. అప్పుడు నాకు అర్థమైంది నేను బికారి వాడిని కాదు, నేను వ్యాపారస్తుడిని అయ్యాను అని నాకు అప్పుడు అర్థమైంది. జనాలు నాకు ఇంత ఎక్కువ భిక్ష ఎందుకు వేస్తున్నారో అప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు నాకు భిక్షం వేయడం లేదు అని నాకు అప్పుడే అర్థమైంది. నేను ఇచ్చే పువ్వులకు తగిన ధనాన్ని నాకు ఇస్తున్నారు. అందరూ నా దగ్గర పువ్వులు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే ఎంతకన్నా తక్కువ ధరకి వాళ్ళకి ఆ పువ్వులు ఎక్కడా కూడా లభించవు. నేను జనాల దృష్టిలో ఒక చిన్న వ్యాపారస్తుడిని, కానీ నేను నా దృష్టిలో ఒక బికారి వాడిని. మీరు చెప్పడం వల్ల నాకు తెలిసింది నేను ఒక చిన్న వ్యాపారినని. నేను ట్రైన్లో పువ్వులు అమ్మడం వల్ల ఏదైతే డబ్బులను జమ చేశానో ఆ డబ్బులతో చాలా పువ్వులను కొన్నాను, పూల వ్యాపారస్తుడిని అయ్యాను. ఇక్కడ జనాలకి పువ్వులంటే చాలా ఇష్టము. వారి ఇష్టమే ఈ రోజు నన్ను ఒక పెద్ద పూల వ్యాపారస్తుడిని చేసింది. 2 వ్యాపారస్తులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. స్టేషన్ రాగానే 2 కిందకు దిగారు. నేను నా వ్యాపారం గురించి మాట్లాడుతూ ముందుకు సాగాను. ఈ కథ వల్ల మనము చాలా నేర్చుకోగలము. వ్యాపారి ఇవ్వడము తీసుకోవడము అనే నియమాన్ని చాలా మంచిగా అర్థం చేసుకున్నాడు. ధనవంతుడు ఈ నియమాన్ని పాటించి సఫలతను సాధించాడు. ఆ ఫార్ములానే బికారివాడికి కూడా చెప్పాడు. బికారివాడు కూడా ఈ ప్రకృతి నియమాన్ని పాటించాడు. దాని ప్రభావాన్ని తన జీవితంలో స్వయంగా చూశాడు. తన ఆలోచనను మార్చుకున్నాడు. తన జీవితం మారింది. ఈ కథ మనకేం చెప్తుందంటే మన ఆలోచనలు మార్చుకుంటే మనం దేనినైనా సాధించవచ్చు. మనల్ని మనమే చిన్నవారిగా అనుకుంటే ఎప్పుడూ చిన్నవాళ్ళగానే ఉండిపోతాము. మనల్ని మనం గొప్పవాళ్ళుగా ఊహించుకుంటేనే మన ఆలోచనలను మనము మార్చుకోవాలి. మన గురించి మనము గొప్పగా అనుకోవాలి. ఈ కథ యొక్క అర్థము సఫలత అనేది మన ఆలోచనలలోనే దాగి ఉంది. మనల్ని మనం గొప్పవారిగా అనుకోవాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి. మీరే చూడండి జీవితంలో మీరు సఫలతను ఎలా సాధిస్తారో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.